ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామమున రెండవ రాత్రి కూడికకు హాజరైన ప్రభు బిడ్డలు మీ అందరికీ ఈ చక్కటి కూడికలలో దేవుని వాక్య సందేశాన్ని చెప్పడానికి నాకు ఆహ్వానం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలు పాస్టర్ గారు ఇర్మియా గారికి, సహోదరులు చంద్రశేఖర్ గారికి, ఈ కూడికలలో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు నిజంగా మనకు ఒక అవకాశాన్ని దయచేశారు. రెండవ రోజు కూడా ఆయన పవిత్రమైన పాదాల చెంత మన జీవితాలను సరిచేసుకోవటానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఎంతో మంది ప్రజలు దేవుణ్ణి వెతికే విషయంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి మరో ప్రదేశానికి వెళ్ళడం, వారి శక్తికి మించిన ప్రయాణాలు, వారికి శక్తికి మించినటువంటి కానుకలు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు. నేను మాట్లాడుతున్న నా దేవుని వెతకటానికి ఎక్కడికి వెళ్లాల్సిన పనిలే. నా దేవుని వాక్యం లేక నా దేవుడి రీతిగా సెలవిచ్చాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటానని ప్రభు సెలవిచ్చారు. మన మధ్యలో ఆ కృపగల దేవుడు ఉన్నాడు, అందులో సందేహం లేదు. మన దేవుడు గత రాత్రి నేను చెప్పినట్లుగా ఆయన ఒక వస్తువు కాదు. ఆయన ఒక స్థలంలో, మనుషులు నిర్ణయించిన ఒక స్థలంలో ఉండు వాడు కాదు. ఆ దేవుడు సర్వాంతర్యామి. ఆయన ఒక వ్యక్తి, వస్తువు, ఓ ప్రదేశంలో ఉన్నవాడు అని కాదు. ఆయన ఆత్మస్వరూపిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ స్వరూపి అని, వాక్య స్వరూపేనని. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి. రాత్రి సమయమందు ఈ స్థలంలో మనం కూర్చున్నాం. అయితే ఆ కృపగల దేవుడు ఆత్మస్వరూపిగా ఇక్కడున్న ప్రతి వారి వద్ద ఆయన పని చేయటానికి, వాక్య స్వరూపిగా ఇక్కడున్న ప్రతి వారితో ఆయన మాట్లాడుటకు, ప్రేమ స్వరూపిగా ఆయన పాదముల చెంత కన్నీరు కార్చే ప్రతి బిడ్డని ఓదార్చి స్వస్థపరచటానికి, బలపరచటానికి, ఆయనకు సమీపస్తులుగా చేసుకోవటానికి ఇష్టపడిన దేవుడు. రాత్రి ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఒక మనిషి కొరకు, ఓ మనుషుని మాటల కొరకు కాక, మహిమగల దేవుని చూడాలని, ఆయన మాటలు వినాలని మంచి మనసుతో ఈ స్థలంలో కూర్చోవాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దయచేసి ఎవరు అటు ఇటు తిరగకూడదు. జాగ్రత్తగా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని దేవుని మాటలు వినాలని మనవి చేస్తున్నాను. దేవుని మాటల్లో ఒక చిన్న మాట అయినా మనం పోగొట్టుకోకూడదు. ఏ మాట ద్వారా నీవు దీవించబడతావో, ఏ మాట ద్వారా బలపరచబడతావో, ఏ మాట ద్వారా నీ పాపం విషయమై పశ్చాత్తాపడతావో తెలియదు. కాబట్టి ప్రతి మాట కొరకు జాగ్రత్తగా మనం ఎదురు చూడాలి. శతాధిపతి ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి, నా దాసుడు రోగిగా ఉన్నాడు, మీరు ఒక్క మాట సెలవివ్వండి, నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడను కాదండి, మీరు ఒక్క మాట చెప్తే చాలు అని ప్రభు దగ్గర బ్రతిమలాడాడు. యేసయ్య అతన్ని చూసి, ఇజ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు ఏ ఒక్కడూ లేడని చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు, వెళ్ళు అని. దైవజనాంగమా, ఒక్క మాట చాలు. దేవుడు ఒక్క మాట చెప్తే మన జీవితాలు మారుతాయి. స్వస్థపరచబడగలం, బలపరచబడగలం, దీవించబడగలం. ఒక కుష్ఠరోగి ప్రభు పాదాలను సమీపించి మోకాళ్ళ మీద నిలబడి ఆయనకు నమస్కరిస్తూ, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడిగాడు. ప్రభు, నాకిష్టమే, నీవు స్వస్థపరచబడు అని చెప్పాడు. ఒక్క మాటే.
ఆ వ్యక్తి దేహం పసిపిల్లవాని దేహంలాగా మారిపోయిందని వాక్యం సెలవిస్తుంది. రాత్రి సమయమందు దేవుడు ఏ మాట ద్వారా నిన్ను ఆదరించాలని, ధైర్యపరచాలని, స్వస్థపరచాలని, ఏ మాట ద్వారా నిన్ను సరిచేయాలని ఆశిస్తున్నాడో ఆ మాట కొరకు జాగ్రత్తగా మనం కనిపెడితే ఆ కృపగల దేవుని దీవెన మనం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దయచేసి ప్రతి వారు కూడా నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇంకా గట్టిగా. గత రాత్రి కంటే ఈ రాత్రి చాలా మంది దేవుని బిడ్డలు ఈ స్థలంలోనికి వచ్చారు. ఈ ప్రాంతం రావడం నేను రెండవ పర్యాయం. మొదటి పర్యాయం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళ కార్యక్రమాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. నాకు రాజమండ్రిలో రైలుకి వెళ్ళాలి ప్రయాణము. అయితే 11 దాకా వాళ్ళు ఏవో కబుర్లు చెప్తానే ఉన్నారు. 11కి నన్ను వాక్యం చెప్పన్నారు. ఈసారి అట్లా లేదనిపించింది నాకు. దేవుడు మహాకృప ఆయన ఆధీనంలో పెట్టుకొని కార్యక్రమాలు జరిగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దయచేసి ప్రభు మన మధ్యలో ఉండని. రాత్రి కూడా ప్రభు అనేక మంది జీవితాలను మార్చడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. రేపు రాత్రి కూడా ఇక్కడ కూడిక ఉంది. ఈ కూడిక కొరకు దయచేసి ప్రార్థించండి. మీకు తెలిసిన వాళ్ళందరినీ ప్రోత్సహించి తీసుకురండి. దేవుని దీవెనలు పొందుకుంటారు. నాకు అర్థమైంది ఏమిటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు, ప్రయాణ సౌకర్యం లేదు, కాబట్టి జనం రాలేదనుకుంటాను. రేపు ఆఖరి రాత్రి కాబట్టి ప్రభు కోసం కాస్త ప్రయాసపడి రండి. యేసు ప్రభుల వారి ఆగమనం నిమిత్తం మనం ఎలాగ సిద్ధపడాలి, రానయున్న క్రీస్తు కొరకు మనం ఏ రీతిగా సిద్ధపడాలనే సమాచారం రేపు రాత్రికి ప్రభు మనతో మాట్లాడనై ఉన్నారు. దైవ జనాంగమా, దైవ సేవకుడు నన్ను పరిచయం చేసేటప్పుడు చెప్పాడు, నిన్నటి రాత్రి ప్రార్థన లేనివారు, వాక్యం లేనివారు, దేవునితో సహవాసం లేని ప్రతి వారు చచ్చిన వారితో సమానమని. మన దృష్టిలో మనం బ్రతికున్నాం, అది మన జ్ఞానం. పరలోకంలో ఉన్న దేవుని దృష్టిలో మనం చచ్చిపోయాం. కిందటి రాత్రి అనేక మంది ప్రభువును నన్ను బ్రతికించమని కోరుకున్నారు. నేను అనుకుంటాను మీరు వాక్యం చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నారని. ఈ రాత్రి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకున్నాం. ఆశ్చర్యకరమైన మా ప్రియ తండ్రి, అద్భుతకరుడైన మా ప్రభువా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీరే ఆది, మీరే అంతమై ఉన్న దేవుడు, మీరే అల్ఫా ఒమేగా, మీరే మొదటివారు కడపటివారు. తండ్రి, అలాంటి గొప్ప దేవుడైన మిమ్మల్ని ఆరాధించడానికి ఈ స్థలంలోనికి వచ్చాం. మీ శ్రేష్టమైన వాక్కులను ధ్యానించడానికి ఈ రాత్రి ఇక్కడ కూడుకున్నాం. మీ ప్రజలకు మీ వాక్యమునకు మధ్యన ఏ విధమైన ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని మీ ప్రజల మధ్య నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ మాటల్ని అర్థం చేసుకోగల ప్రజలు ఈ స్థలంలో ఉన్నారు, అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు తండ్రి. ప్రతి వారికి మీ మాట అర్థమవు రీతిగా నా నోట మీ మాట ఉంచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ప్రజల మధ్యన మీ వాక్యం పని చేయాలి. ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని స్వీకరించాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి సమయమందు మీ బిడల మధ్యన కార్యం జరిగించు రీతిగా కృప చూపెట్టండి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి, మీకే. మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చెప్దాం ఆమేన్. మరలా ఒక్కసారి మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. రేపు ఆఖరి కూడిక. సాధ్యమైనంత వరకు అనేక మందిని మీరు ప్రోత్సహించి తీసుకురండి. యేసయ్య ఆగమనం నిమిత్తం ఎలాగ మనం సిద్ధపడాలనే సత్యాన్ని మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని. ఈ రోజున ప్రత్యేకంగా
మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న కొన్ని సమాచారాలు మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయని. క్రిందటి రాత్రి దేవుని వాక్యంతో సంబంధం లేనివారు, ప్రార్థన లేనివారు, దేవునితో సహవాసం లేనటువంటి వారి పరిస్థితి చెప్పారు. ఈ రోజున కూడా ఇంకో కొన్ని విషయాలు, దేవునితో సంబంధం లేనటువంటి వారి పరిస్థితులు ఎలాగుంటాయి అనే విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని. చాలా మంది దేవుణ్ణి కలిగి ఉన్నాము అనే అభిప్రాయంతో ఉన్నారు. మేము ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, పాస్టర్ గారితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, పాస్టర్ గారు కూడా మా ఇంటికి వస్తూ ఉంటారు, మా పిల్లలు చక్కగా పాటలు పాడతారు, మా పిల్లలు మంచిగా యూత్ రిట్రీట్లకు వెళ్తారు, మా భర్త గారు చర్చి కార్యక్రమాలలో చాలా చక్కగా పాలపంపులు పొందుంటాడు, మేము దేవునిలో ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఉంటూ దేవుడు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దైవజనాంగమా, ఈ రోజున కృపగల దేవుడు మనతో ఉంటే ఎలాగుంటుంది, మనతో లేకపోతే మన పరిస్థితి ఎలాగుంటుంది, మనతో లేడు అని తెలిసిన తరువాత ఆయన మనం సంపాదించుకోవటానికి ఏం చేయాలి అనే విషయాలు జాగ్రత్తగా విని వాటిని పాటించాలని మనవి చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించిరి అని వాక్యం సెలవిస్తుంది. నేను మొదటి వచనాన్ని చదివి మీకు వినిపించాను. ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రత్యేకింపబడిన ఒక జనాంగం. ఇశ్రాయేలీయులను ఉద్దేశించి వారి దేవుడైన యెహోవా ఈ రీతిగా చెప్పాడు, ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ కుమారులు, నేను వారి దేవుడై ఉన్నాను, వారు నాకు సొంత ప్రజలై ఉన్నారు అని చెప్పాడు. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎంతో మంది ఉంటే ప్రభుల వారు ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులను తమ సొంత జనంగా చేసుకున్నారు. ఎందుకు వారిని దేవుడు తన సొంత ప్రజలుగా చేసుకున్నాడు అని అడిగితే, అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల కంటే నేను నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను, ఆకాశంలో ఉన్న నక్షత్రముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభుల వారు అబ్రహాముకు చేసిన వాగ్దానమును బట్టి ఆయన సంతానాన్ని అబ్రహాము తరువాత ఇస్సాకు, ఇస్సాకు తరువాత యాకోబు, యాకోబు తరువాత ఆయన పిల్లలు, వారి పిల్లలు పిల్లలు విస్తరించారు. వారిని ఇశ్రాయేలు అని పిలిచారు. ఇశ్రాయేలు అని వారిని పిలవటానికి గల కారణం ఏమిటంటే, యాకోబు తన మామ ఇంటి నుండి బయలుదేరి తన సొంత ప్రదేశానికి వస్తూ ఉన్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఆగి తన అన్న ద్వారా తనకు అపాయం ఉంది అని తెలిసి ఆ రాత్రి సమయమందు తన భార్యల్ని, పిల్లల్ని, పనివారిని, తనకున్న ఆస్తి అంతటిని కూడా ముందుకు పంపి తాను ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర రాత్రి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన అంశం, దేవా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించమని. అంటే యాకోబుకు ఆశీర్వాదం లేదా? అక్కడ గొర్రెలున్నాయి, మేకలున్నాయి, గాడిదలున్నాయి, పనివారున్నారు, పరివారం ఉంది, భార్యలున్నారు, పిల్లలున్నారు. అదంతా కూడా ఆశీర్వాదం కాదా? వాస్తవానికి ఈ లోక సంబంధమైనటువంటి వస్తువు, వాహనాలు, మేడలు లేక భవనాలు, ఆభరణాలు, ఇలాంటివన్నీ కూడా వాస్తవంగా ఆశీర్వాదం కాదు. కష్టపడ్డ ప్రతి వాడు కూడా సంపాదించుకుంటాడు. ఒక ఆయన అంటున్నాడు, నేను 2 అంతస్తులు మేడ కట్టాను, 10 ఎకరాల పొలం కొన్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడని. మరొక ఆయన అంటాడు, ఇదిగో నా పిల్లలు బాగా చదివారు, ఒకరు అమెరికాలో ఉన్నారు, ఒకరు యూకేలో ఉన్నారు, మా పిల్లలు బయట దేశాలలో ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు
దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని. మరి యాకోబుకి అంత కలిగి ఉంటే మరలా ఈయన ఆశీర్వదించమని ఎందుకు ప్రార్థన చేశాడు అనగా దాని అర్థం అది ఆశీర్వాదం కాదా? వాస్తవానికి అది ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే, యాకోబు గుండెల్లో ఒక భయం ఉంది. ఆ భయం ఏమిటంటే, దాదాపు 20 సంవత్సరాల క్రిందట తన అన్నయ్యన ఏశావు దగ్గర జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. వృద్ధుడైన అంధుడైన తన తండ్రి దగ్గర మోసం చేత అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందేసుకున్నాడు. ఈ కారణాలను బట్టి తన అన్నయ్యన ఏశావుకు భయపడి తల్లి చేత ప్రేరేపించబడి మామ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 20 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. తన అన్నయ్యన ఏశావు తనెక్కడ చంపేస్తాడో అనే భయం తన హృదయంలో ఉంది. తన హృదయంలో ఉన్న భయం ఏమిటంటే మరణ భయం. ఇప్పుడు దేవుని వద్ద నన్ను ఆశీర్వదించమని ప్రార్థించేది ఎందుకంటే, నా ఎదురుగా మరణం ఉంది. ఆ మరణం నాకు సంక్రమించకుండా మరణం నుండి తప్పించబడటమే నాకు ఆశీర్వాదం. దయచేసి మరణం నాకు రాకూడదని దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఆశీర్వాదానికి సరైన నిర్వచనం ఏమిటంటే, మరణం నుండి ఒక వ్యక్తి తప్పించబడడం. దైవ జనాంగమా, ఒకవేళ నీవు చెప్పొచ్చు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను 10 ఎకరాల పొలం కొన్నాను, మేడ మీద మేడ కట్టానని. నీ ప్రక్కనే ఒక ఆయన హిందువు, ఆయన 3 అంతస్తుల మేడ కొన్నాడు. ఆ తర్వాత 20 ఎకరాల పొలం ఆయనకుంది. మరి ఆయన్ని ఎవరు ఆశీర్వదించినట్టు? మీ ఊర్లోనే ఒక ముస్లిం సహోదరుడు 4 అంతస్తుల బిల్డింగ్లు 10 కట్టాడు. ఆయనకి 20 ఎకరాల పొలం ఉంది. ఆయన పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. మరి ఆయన్ని ఎవరు ఆశీర్వదించినట్లు? వస్తు పరమైనటువంటి ఆ కార్యాలు ఒకనాటికి ఆశీర్వాదం కాదు. ఆశీర్వాదము అననటువంటి ఒక మాటకు సరైన నిర్వచనం ఏమిటంటే, మనుషుడు పొందబోయేటటువంటి మరణము నుండి తప్పించబడమే ఆశీర్వాదం. యాకోబు అందుకే దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఈ మరణం నుండి తప్పించగల శక్తి మీకొక్కరికే ఉంది. ఆ ఆశీర్వాదం నాకు దయచేయి. నేను కష్టపడి భార్యల కొరకు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు చేశాను. భార్యల్ని సంపాదించుకున్నా. నేను కష్టపడి మరో 7 సంవత్సరాలు ఆస్తి కొరకు పని చేశాను. ఆస్తిని కూడా సంపాదించుకున్నాను. అవి కష్టపడితే వచ్చినవి. అయితే మరణం కష్టపడితే పోయేది కాదు. మరణం దేవుడు తప్పించాలి. ఆ మరణం నుండి దేవుడు మనల్ని విడిపించాలి. రాత్రి సమయమందు యాకోబు ఆ ప్రార్థన చేశాడని మనం వింటున్నాం. అయితే ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు ముందు ఒక మరణం ఉంది. ఆ మరణం ఏమిటంటే, శరీరానికి సంబంధించిన మరణం కాదు. శరీర సంబంధమైన మరణం సర్వసాధారణం. పుట్టిన ప్రతివాడు కూడా చనిపోవాల్సిందే. అయితే శరీరానికి కాకుండా ఆత్మకు సంక్రమించే మరణం ఒకటి ఉంది. ఆ ఆత్మకు సంక్రమించే మరణాన్ని యేసయ్య ఒక్కడే తప్పించగలడు. అందుకే ఆయన ప్రజలతో ఈ రీతిగా అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలరా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, మానవుడు ప్రయాసపడి మానవుడు పాప భారం చేత జీవిస్తూ ఉన్నాడు. తాను విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఆ వ్యక్తికి మార్గాన్ని చూపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఆ వ్యక్తి పాపం చేత మరణిస్తే విశ్రాంతి లేని యాతనా స్థలంలోనికి, నరకంలోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకని పాప భారము నుండి విడిపించగల శక్తి నా యేసుకు ఒక్కడికే ఉంది. పాపం ద్వారా మనుషునికి సంక్రమించే మరణం నుండి విడిపించి ఓ ప్రశాంతమైన స్థలం దేవుడు మనకు అనుగ్రహించడానికి నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, ఒక వ్యక్తి నరకానికి వెళ్ళే ఆ పరిస్థితి నుండి మన ఆత్మను తప్పించుకోవటానికి ఒక వ్యక్తి చేయవలసిన కార్యం ఏమిటంటే, దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడడం అంటే, రండి ప్రభువా మనం పోట్లాడుకుందాము అని కాదు. ప్రార్థనతో దేవుని దగ్గర పోరాడాలి. కన్నీరు విడిచి అడగాలి.
తండ్రి, నా జీవితంలో నేను చేసిన పాపములను బట్టి నా ఆత్మ నరకములోకి వెళ్లకుండా, ఆ భయంకరమైన మరణంలోనికి వెళ్లకుండా నేను తప్పించబడాలని దేవుని సముఖంలో ప్రతి వారు కూడా పోరాడాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనురాలు కూడా పోరాడాలి. ఎందుకు అని అడిగితే, మనుషునికి ఎప్పుడు మరణం సంక్రమిస్తాదో తెలియదు. నేనెప్పుడు చనిపోతానో తెలియదు. నా చావుకు ముందే నా ఆత్మకు కలిగే మరణము నుండి తప్పించే దేవునితో పోరాడి మరణాన్ని తప్పించుకోవాలి. చాలా మంది అనుకుంటారు, నేను వయస్సులో ఉన్నాను, నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, నాకు ఇబ్బంది లేదు అని అనుకుంటారు. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, నీ ఆలోచన మంచిదే. చాలా మంది అనుకుంటారు, నా శరీరంలో ఆరోగ్యం ఉంది, నేను ఇంకా కొంతకాలం బ్రతుకుతానని. మరణం అనేది ఆరోగ్యవంతునికి వస్తుంది. మరణం అనేది నాకింకా ఆయుష్ ఉంది అనుకునే వానికి వస్తుంది. మరణం ఎప్పుడు ఎవరికి ఏ రీతిగా సంక్రమిస్తుందో ఎవరికీ తెలియదు. చాలా రోజుల క్రిందట మా ఊరు నుండి బయలుదేరి నేను తిరుపతి వస్తూ ఉన్నాను. అది రైల్వే స్టేషన్. అక్కడికి వచ్చి నేను రైలుకి రావాలి. అయితే మధ్యలో ఒక రైల్వే ట్రాక్ గేట్ వేసేశారు. బస్సులన్నీ కూడా అలాగా నిలబడిపోయాయి, కార్లు అన్నీ. ఒక వ్యక్తి స్కూటర్ మీద అన్నిటినీ తప్పించుకుంటూ చాలా స్పీడ్గా వెళ్ళి ఆ గేటు ముందు నిలబడ్డాడు. ఇంకా ట్రైన్ రాలేదు, ఆ ముందు నిలబడ్డాడు. కొద్దిసేపటికంతా ఆ గేటు దగ్గర జనమంతా పోగైపోయి గట్టిగా అరుస్తూ ఉన్నారు. నేను ఇంకా బస్సులో కూర్చున్నాను, 4, 5 ఆ బస్సులో ఉన్నాను, చాలా దూరంలో. ఆ శబ్దాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఏమని నేను దిగి వస్తే ఆ జనం మధ్యన ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మనుషుల్ని అలాగా తోసి చూస్తే ఆ స్కూటర్ మీద వెళ్ళిన వ్యక్తి మెడ చుట్టూ ఒక పాము, పెద్ద పాము చుట్టుకుంది, అతన్ని కరిచేశాది. ఆయన గిలగిలా కొట్టుకుంటున్నాడు. పాము మాత్రం ఆయన తల మీద పడగబెట్టి అలాగ ఉండిపోయాది. అందరూ అంటున్నారు, కర్ర తేండి, కర్రలు తేండి, కొట్టండి అని. కర్ర ఎవడూ తేలేదు. ఒకవేళ కర్ర తీసుకొచ్చి కొడితే ఆ పాము తప్పించుకుంటే వాడి తల మీదే పడుతుంది. ఎలాగ ఈ పాము అక్కడ పడింది అని అక్కడున్న వాళ్ళని అడిగితే, ఓ గద్ద ఎక్కడో పోతున్న పాముని ఇలాగ పట్టి పైకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఆ బరువు మొయ్యలేక వదిలిపెట్టేసేది అది. ఆ పాము పైనుండి వస్తూ ఈయన మీద పడి అది భయపడిపోయి గట్టిగా ఈయన మెడ చుట్టేసుకొని టపానని తల మీద కాట్లు వేసేసేది. ఆయన తీరా ఎవరని విచారణ చేస్తే ఓ కాలేజీ లెక్చరర్. ఆయన మధ్యాహ్నం భోంచేసుకొని కాలేజీకి వెళుతూ ఉన్నాడు. సమయం అయిపోయిందని వెళుతూ ఉంటే ఈ రైల్వే గేట్ దగ్గర ఆ దుస్సంఘటన జరిగాది. ఆయన భార్యకు తెలియదు ఆ సమాచారం, ఆయన కన్న తల్లిదండ్రులకు తెలియదు ఆ సమాచారం, ఆయన పనిచేసే కాలేజీ వారికి కానీ ఆయన పాఠాలు చెప్పే విద్యార్థులకు కానీ తెలియదు. అసలు ఆయనకే తెలియదు ఆయన మరణం అక్కడుందని. దైవజనాంగమా, వారు వీరు అతన్ని పట్టి పామును బయటికి లాగే లోపే ఆయన చనిపోయాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనుషుడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు, మనుషుడు ఎప్పుడు చస్తాడో తెలియదు, ఎలాగ చనిపోతాడో తెలియదు, ఎక్కడ చనిపోతాడో తెలియదు. మనుషుడు చావక మునిపే రెండవ మరణం, శరీరానికి మరణం సంక్రమించక మునిపే మన ఆత్మకు కలిగే మరణమనే నరకము నుండి తప్పించుకోవటానికి ప్రతి వ్యక్తి యాకోబులాగా దేవునితో పోరాడాలి. నన్ను ఆశీర్వదిస్తేనే ప్రభువా, లేకపోతే నిన్ను వదిలిపెట్టననే పట్టుదలగా ప్రభు దగ్గర పోరాడాలి. దేవుడు అంటున్నాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు, తెల్లవారిపోతూ ఉంది, నన్ను విడిచిపెట్టమని. ఓ మనుష్యుడు మాట్లాడినట్టుగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెట్టానని ప్రభు అంటున్నాడు. నీ పేరేమి? నా పేరు యాకోబునని అక్కడ చెప్పబడిన సమాచారం ఆయన తుంటి మీద, తొడగూటి మీద ప్రభులు వారు కొట్టి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పాడు. ఆ తరువాత ఆయనకు పుట్టిన సంతానం అంతా
ఆ 12 గోత్రాలు, ఆ గోత్రాల మూలకర్తలు, వారికి వచ్చిన వంశం అంతా కూడా ఇజ్రాయేలు ఇజ్రాయేలు అని పిలవడం ప్రారంభించారు. ఆ ఇజ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడయ్యాడు. అనగా ఎవరు ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వారు, దేవుని ద్వారా పోరాడి, దేవునితో పోరాడి రెండవ మరణమని చెప్పబడిన నరకము నుండి తప్పించుకున్న జనం వారు. అందుకే దేవుడు వారికి దేవుడై ఉన్నానని చెప్పాడు. అందుకే దేవుడు అంటున్నారు, వీరు నా జ్యేష్ఠ కుమారులు అని చెప్పారు. వింటున్న దైవ జనాంగమా, దేవుని వాక్యములో సెలవిచ్చిన రీతిగా ఇజ్రాయేలు దేవుని ప్రజలై ఉన్నారు. ఈ రాత్రి సమయమందు మనము దేవునికి దూరస్తులయ్యాము. మనము దేవుణ్ణి ఎరగని అన్ని జనాంగం. దేవుడంటే మనకు తెలియదు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కనుగొనాలనే ఆశతో ప్రాకే పురుగులలో, చతుష్పాద జంతువులలో, చెట్లలో, పుట్టలలో వెతకడం ప్రారంభించాము. అయితే వాటి మధ్యన, వాటిలో దేవుడు లేడని తెలిసాడు. అసలైన దేవుడు ఎవరు అని అడిగితే భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవా అను మాటకు అర్థం అది ఎప్పుడూ ఉండునటువంటి వాడని, ఎల్లకాలము ఉండువాడని, కొంతకాలం ఉండి కొంతకాలం లేకుండా పోయేవాడు కాదునని, ఎప్పుడూ ఉండేవాడే. ఎప్పుడూ అనగా ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే జగత్తుకు పునాది వేసినవాడు. ఆయన మూలముగానే సమస్తము కలిగాది. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆకాశము కాని, అందులో ఉన్న సూర్యచంద్ర నక్షత్రములు కాని, భూమి దానిలో ఉన్న సమస్తము, సముద్రము దానిలోని సంపూర్ణత, ప్రతి ఒక్కటి ఆయన మూలంగా కలిగిందని వాక్యం సెలవిస్తారు. ఆ గొప్ప దేవుడే అసలైన దేవుడని వాక్యము స్పష్టంగా సెలవిస్తారు. ఆ నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టి దేవుడు కాని వాటి కొరకు వెతుకుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు నా పరిస్థితి అంతే. అలాగా వెతుకుతున్న నన్ను ప్రభు ప్రేమించి ఆయన ప్రశస్తమైన రక్తముతో కడిగి శుద్ధీకరించి దేవునికి దూరస్తుడై జీవిస్తున్న నన్ను ఆయనకు సమీపస్తునిగా చేసి ఇజ్రాయేలీయులతో సహ పౌరసత్వం కలిగి జీవించడానికి ప్రభు కృప దయచేశారు. ఆయనతో పోరాడి గెలిచిన జనమెంతో మనల్ని కూడా వారితో సమానంగా చేశాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఇప్పుడు ఇజ్రాయేలే కాదు దేవుని పిల్లలు, మనం కూడా ఆయన పిల్లలమై ఉన్నాం. వింటున్న దైవ జనాంగమా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆ ఇజ్రాయేలీల ప్రజల యొక్క పరిస్థితి ఈ స్థలంలో ఎలాగుందంటే, వారి దేవుడైన యెహోవాని పోగొట్టుకున్నారు. వారు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వారి దేవుడైన యెహోవాని వారు ఎలాగా చూసేవారు అని అడిగితే, వారు ఐగుప్తును వదిలిపెట్టి కనానుకు వెళ్లి, అందుకనే అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుకుడి అని చెప్పాడు. ప్రతి వారు కూడా నీ సంఘం ఏదైనా, నువ్వు యేసయ్య బిడ్డవి గనుక, యేసయ్య నీ పాపాలు క్షమించాడు గనుక, ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. ఆ వ్యక్తి ఆ ప్రక్కనే ఉన్నటువంటి మందస్సపు పెట్టెలో ఉన్న దేవుణ్ణి చూడటానికి అవకాశాలు ఉంటాయి. మందస్సపు పెట్టె తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు. దాని లోపట నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర ఉంటుంది. దాని పై భాగాన కరుణాపీఠం ఉంటుంది. దానికి ఒక్కదానికొక్కటి ఎదురుగా 2 కెరూబులు తమ రెక్కలు చాపి మందస్సములోనికి ఎవరు చూడకుండా దాన్ని కప్పి ఉంచి ఉంటాయి. ఆ మందస్సపు పెట్టెలో ఉన్న ఆ 3 ఉపకరణాలు, నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర కుమారుడైన క్రీస్తుకి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన. ఈ బంగారపు దీపంలో ఎలాగది ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుందో, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఎప్పుడూ వెలుగుతూ ఉంటే, ఆ మందస్సము దగ్గర దేవునికి ప్రతిరూపమైన
ఆ నిబంధనల పలక, బంగారం మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర అనే స్థలంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షతను ఆ వ్యక్తి చూడటానికి అవకాశాలు ఉంటాయి. దైవ జనాంగమా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్షపు గుడారము ద్వారా నడిపించబడుతూ వచ్చారు. మోషేకి దేవుడు చెప్పిన మాట, నా ప్రజల మధ్యనే నేను నివాసము చేసేటట్లు నా కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి ఈ ఉపకరణాలను నీ ఉంచి వాటి ద్వారా ప్రజలను నడిపిస్తూ రావాలని 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన తరువాత షిలోహులో వారు ఒక చక్కటి దేవాలయాన్ని కట్టారు. మొట్టమొదటిసారిగా షిలోహులో ఓ చక్కటి దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయమును కట్టిన తరువాత ఏలీ అనే ప్రవక్త అక్కడ పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆయన యాజకుడుగా, ప్రవక్తగా పనిచేస్తూ వచ్చాడు. ఆయనకిద్దరు కుమారులు, హోపిని, ఫీనెహాసు అనే 2 కుమారులు ఉండేవారు. ఇజ్రాయేలుల ప్రజల మీదకి తరచూ అన్యరాజులు యుద్ధం చేసేవారు. ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, సిరియనులు, అమాలేకీయులు, ఇలాగా అనేకులు వారి మీదికి యుద్ధానికి వచ్చి యుద్ధం చేస్తూ ఉండేవారు. వారి దేవుడైన యెహోవా ఆ ప్రవక్తల ద్వారా సమాచారమును తెలియబర్చి ముందుగా వీరు సిద్ధపడి శత్రువులను ఓడించేవారు. ఒక్కొక్క పర్యాయం శత్రువుల ద్వారా ఓడిపోయేవారు. ఒక్కరోజున ఫిలిస్తీయులు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధము జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీయులు చాలా మంది నష్టపోయారు, చనిపోయారు. ఆ కారణాన ఏలీ కుమారులైన హోపిని, ఫీనెహాసు అనేటటువంటి వారు దేవుని మందిరములో ఉన్న మందసాన్ని తీసుకుని యుద్ధభూమిలో పెట్టారు. హోపిని, ఫీనెహాసు అనేటటువంటి వారు ప్రవక్త యొక్క పిల్లలే కాని వారిలో ప్రవక్తత్వం లేదు. వారిని గూర్చి సమూయేలు గ్రంథంలో చెప్పబడిన మాట, వారు యెహోవాని ఎరుగని వారై యెహోవాకు పరిచర్య చేయుచుండిరి అని వాక్యం సెలవిస్తాది. ఎందుకో ఆ మాట చెప్పబడిందంటే వారు భయంకరమైన మాంసాపేక్ష కలిగిన వారు. ఆ దేవాలయానికి వచ్చే సహోదరులతో తప్పులు చేసే జీవితాన్ని కలిగిన వారు. అందుకని వారు దేవుణ్ణి గుర్తెరగకుండా తమ తండ్రి అక్కడ ప్రవక్త అని చెప్పి వీరు కూడా పని చేసుకుంటూ మాంసం తింటూ తప్పులు చేస్తూ జీవిస్తూ వచ్చారు. వారికి దేవుడు స్పష్టంగా తెలియదు. అయితే యుద్ధానికి ఫిలిస్తీయులు వచ్చినప్పుడు మందిరంలో ఉండవలసిన మందసాన్ని తీసుకుని యుద్ధభూమిలో తీసుకొచ్చి పెట్టేశారు. ఇశ్రాయేలీయుల మందసం వారి మధ్యకొచ్చేదని తెలిసి భూమి దద్దరిల్లేటట్టుగా శబ్దం చేశారు. ఎందుకంటే మందసంలో దేవుడున్నాడని వారి ఆశ. వారు భూమి దద్దరిల్లేటట్టుగా శబ్దం చేశారు, కానీ మందసం మాత్రం నిశ్శబ్దమైపోయాది. మందసానికి యుద్ధ శబ్దాలు సరిపడలేదు. మందసంలో ఉన్న మందసానికి దేవునికి ప్రతిరూపమైన మందసం నిశ్శబ్దమైపోయాది. ఆ గుర్రాల శబ్దం, కత్తుల శబ్దం, డాళ్ల శబ్దం, ఆహాకారాలు, మరణంతో కూడిన అరుపులు, ఆ రక్తపాతం, ఇవన్నీ కూడా చూసి దేవుడు నిశ్శబ్దమైపోయాడు. నా దేవుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే దేవుడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, ఏదెనులో చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చి ప్రభువు మాట్లాడేవాడని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. దేవునికి ప్రశాంతమైన వాతావరణం చాలా ఇష్టం. అందుకని బైబిల్ సెలవిస్తాది, యేసు కేకలు వేయడు, యేసు జగడమాడడు అని వాక్యం సెలవిస్తాది. చాలా మంది ఈ రోజున క్రైస్తవులు పోట్లాడుకుంటున్నారు. క్రైస్తవుల మధ్యన వివాదాలు, సంఘాల మధ్యన పోట్లాటలు, సంఘ పెద్దలు కాపరులు విశ్వాసులు, ఈ కాపరి మరొక కాపరి, ఈ సంఘము మరో సంఘం, ఈ రీతిగా పోట్లాటలు కనిపిస్తూ ఉన్నాయి. గమనించవలసిన విషయం, వారి మధ్యన ప్రభు ఉండే ప్రసక్తి లేదు. నా దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన జగడమాడడు, కేకలు వేయడని వాక్యం సెలవిస్తారు. దైవ జనాంగమా గమనించాలి. హోపిని, ఫీనెహాసులు మందసాన్ని తీసుకొచ్చి యుద్ధభూమిలో పెట్టారు, కానీ వారు నిశ్శబ్దమైపోయారు. వారితో యుద్ధం చేస్తున్న ఫిలిస్తీయులు అంటున్నారు, వారి దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు, కాబట్టి మనము ధైర్యముతో యుద్ధము చేయదము అని మాట్లాడుకున్నారు. ఫిలిస్తీయులకు తెలుసా,
వారి దేవుడు వారి మధ్యకు వచ్చాడు. మనం ఏం చేయాలంటే మనము ధైర్యముతో యుద్ధము చేయదమని ఫిలిష్తీయులు ధైర్యాన్ని కూడగట్టుకున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని కూడగట్టుకున్నారు. వారి దేవుడు నిశ్శబ్దమైపోయాడు. వీరి ధైర్యం పనిచేయడం ప్రారంభించాలి. దైవ జనాంగమా, ఆ దినమున ఇశ్రాయేలీయులు కొన్ని వేల మంది చనిపోయారు. ఇశ్రాయేలీయులు పారిపోయారు. మందసం ఒంటరిగా యుద్ధ భూమిలో నిలిచిపోయారు. ఫిలిష్తీయులు మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తాది, 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని చూడనే లేదు. 20 సంవత్సరాలు అది అన్య జనాంగం మధ్యన నిలబడిపోయారు. ఆ నిలబడిపోయినటువంటి మందసం కొంతకాలమైన తరువాత ఇక్కడ చెప్పారు, ఏమని రాయబడి ఉందంటే, అంతట కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి అని వాక్యం సెలవిస్తారు. ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, మందసం నిశ్శబ్దమైన కారణాన యుద్ధంలో ఇశ్రాయేలులకు బహు నష్టం. ఇప్పుడు ఆ మందసం శత్రువులతో పాటు వెళ్ళిపోయారు. ఆ మందసాన్ని కిర్యత్యారీము వారు తీసుకొని కొండ మీద ఉండే అబీనాదాబు ఇంట చేర్చిరి అని వాక్యం సెలవిస్తారు. మందసాన్ని గురించి చెప్పాను. మందసములో నిబంధనల పలక, బంగారు మన్నా పాత్ర, చిగురించు అహరోను కర్ర ఉంటుందని, అనగా నిబంధనల పలక తండ్రి అయిన దేవునికి, బంగారు మన్నా పాత్ర కుమారుడైన యేసయ్యకి, చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన అనని. ఇప్పుడు ఆ మందసం కొండ మీద ఉండే అబీనాదాబు ఇంట చేరిందని వాక్యము సెలవిస్తాది. ఒక మాటలో చెప్పాలంటే, కొండ మీద ఉన్న అబీనాదాబు ఇంటికి దేవుడు చేరాడు. దేవుడు చేరాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు నేను అడిగే ప్రశ్న, నీ ఇంట దేవుడున్నాడా అని నేను ప్రశ్నిస్తున్నా. నీ నోట దేవుడున్నాడు. నువ్వు పాడుతున్నా, ప్రార్థిస్తున్నా, నాలాగా ప్రసంగిస్తున్నా, మంచిది. నేను అడిగే ప్రశ్న, దేవుడు నీ ఇంట ఉన్నాడా అనే ప్రశ్న. దేవుడు నీ ఇంట ఉంటే జరిగే కార్యమేమి? జక్కయ్య ఇంటిలో యేసయ్య ఉన్నాడు. జక్కయ్య మాట్లాడుతున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను. నేనెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వారికి 4 అంతలు నేను ఇచ్చేస్తానని చెప్పాడు. దానర్థం, యేసయ్య ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో ఉన్న అక్రమం బయటికి వెళ్ళిపోతారు. నేను అడిగే మాట, యేసయ్య మీ ఇంటిలో ఉంటే అక్రమం బయటికి వెళ్ళిపోతారు. ఏది అక్రమం? క్రమము కాని ప్రతి ఒక్కటి అక్రమమే. క్రమము కాని ప్రతి ఒక్కటి అక్రమమే. నిన్నటి దినాన ఇక్కడ దైవ సేవకులు నిలబడి, రేపు ఖచ్చితంగా 7 గంటలకు మేము ప్రార్థన ప్రారంభిస్తాము అని చెప్పారు. అయితే మీరు 9 గంటలకు కూడా వస్తున్నారు. దీని ఏమంటారో తెలుసా? క్రమం లేనితనం, అక్రమం అంటారు. అంటే యేసయ్య మన లోపట ఉంటే, మన ఇంట ఉంటే అక్రమం ఉండదు. దైవ జనాంగమా, గమనించాలి. మన గ్రామంలో ఒక చక్కటి మందిరం ఉంది. ఆ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మనకు బాగా వినిపిస్తారు. దైవ సేవకులు ఆ మైకులన్నీ పెట్టి శబ్దంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. ప్రార్థన జరుగుతుందని మనకు బాగా తెలుసు, వెళ్ళము. దైవ జనాంగమా, అక్రమం అది. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎన్నో విషయాలు. దేవునికి మనము కానుకివ్వాలి, మనకు బాగా తెలుసు. అయితే ఇవ్వం కానుక, ఇది కూడా అక్రమమే. పనికిరాని వాటి కొరకు మనం ఖర్చులు చేస్తాం. కానీ ప్రభు పనికి మాత్రం పెట్టాలంటే మన గుండె పిండబడిపోతారు. మీకో స్నేహితుడున్నాడు, వాడు త్రాగుబోతూ. వాడు ప్రొద్దుగిక్కినప్పుడు వచ్చి అంటున్నాడు, రే ప్లీజ్ ఒక 500 రూపీస్ ఇవ్వరా, నేను తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ 500 రూపీస్ అంటాడు. రే నువ్వు తొందరగా ఇచ్చేయాలి, సరేనా అని 500 రూపీస్ వానికి ఇస్తాడు. అదే గ్రామంలో ఒక పాస్టర్గా కనీసం సైకిల్కి పంచర్ వేసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ సంఘానికి నువ్వు వెళుతూ ఉంటావు. ఆ సంఘంలో మీ పాస్టర్ గారు పడే పాటలు చూస్తావు, కానీ 10 రూపాయలైనా ధారాళంగా ఇవ్వలేదు. అది క్రమం అంటారా? త్రాగుబోతు కంటే మీ పాస్టర్ గారు అంత పనికి రాకుండా పోయాడా? అక్రమం. ఇచ్చుటలో అక్రమం, భక్తిలో అక్రమం,
సమయం పాటించే దాంట్లో అక్రమం, ఎన్నో విషయాలలో అక్రమాన్ని కలిగి ఉన్నాం. వింటున్న దైవ జనాంగమా, యేసు ఇంట ఉంటే ఆ ఇంటిలో ఉన్న అక్రమం బయటికి వెళ్ళిపోతారు. యేసు ఇంటిలో లేకపోతే ఎక్కడున్న అక్రమము మన ఇంట్లోకి వస్తూ ఉంటారు. నా మాట అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? మార్త మరియల గురించి గత రాత్రి చెప్పారు. అందులో ఒక విషయం చెప్పలేదు, ఈ రాత్రి చెప్తాను. మార్త మరియలు అంటారు, ప్రభువా మీరు మా ఇంట్లో ఉంటే ఇతడు చనిపోయిండేవాడు కాదు ప్రభా, మీరు ఇక్కడ లేరు కాబట్టే వాడు చనిపోయాడని చెప్పారు. యేసయ్య మార్త మరియల ఇంట్లో ఉంటే మరణం లేదు. చనిపోయింది ఎవరు అని అడిగితే శోధంగా మీరు చెప్తారు లాజరు అనని. లాజరు అను మాటకు అర్థం ఏమిటంటే దేవుని సహాయము అని అర్థం. దేవుని సహాయం. యేసయ్య ఒక ఇంట్లో ఉంటే దేవుని సహాయము చావదు. దేవుడు మన ఇంట్లో ఉంటే దేవుని సహాయము చావదు. దేవుని సహాయము చావదు. దేవుడు ఇంట్లో ఉంటే దేవుని సహాయము బ్రతుకుతుంది. ఓ పర్యాయము ఒక అమ్మ మాట్లాడుతూ అంటుంది, అయ్యా ఇంకెంతకాలం మేం బాధపడాలి, ఇంకెంతకాలం కన్నీరు కార్చాలి, ఎప్పుడు ఆ దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు? ఎప్పుడు మా అమ్మాయికి పెళ్లి అవుతుంది? 30 సంవత్సరాల ఈడొచ్చాది. ఈ అమ్మాయికి పెళ్లి అయితే గాని రెండో అమ్మాయికి పెళ్లి చేయలేం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎప్పుడు మాకు దేవుడు సహాయం చేసేది అని దైవ సేవకునికి చెప్పి బాధపడుతూ ఉంది. ఒక రోజున దైవజనుడు ఆ ఇంటికి ప్రొద్దుగూకినప్పుడు వెళితే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టీవీ దగ్గర కూర్చొని మర్యాదగా చాలా జాగ్రత్తగా ఆ టీవీ ఛానల్ మారుస్తూ చూసుకుంటూ ఉన్నారు. పాస్టర్ గారు గడప దగ్గరికి వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పాస్టర్ గారు ఆ ఇంటి దీన్ని గోళ్ళెం పట్టి అట్లా కొడితే వెనక్కి చూసి పాస్టర్ గారు ప్రైజ్ లాడని మళ్ళా టీవీ వైపు తిరిగారు. ఈ బాధపడుతుంది చూడు ఆ తల్లి, అయ్యా ఎప్పుడు మమ్మల్ని దేవుడు కనికరించేదని. ఆ అమ్మ అంటుంది, అయ్యారు రండి కూర్చోండి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇది, రండి కూర్చోండి అని. ఆ పాస్టర్ గారు పాపం వచ్చి కూర్చొని కొంతసేపు అయిన తర్వాత, అమ్మా నేను ఇంకోసారి వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వచ్చా, వాళ్ళకి ఆ సెన్సే లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయా, ఆ సెన్సే లేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు వచ్చాడు అయినా వారు పట్టించుకోలేదు, దేవుడు వెళ్ళిపోయాడు అయినా వారు పట్టించుకోలేదు. ఆ ఇంట దేవుడు ఉంటే దేవుని సహాయము చావదు. 30 ఏళ్ల దాకా కాదు, 20 ఏళ్లకే అమ్మాయికి వివాహం మంచి భర్తతో నా దేవుడు చేయగలడు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఎన్నో కుటుంబాలలో దేవుని సహాయం చనిపోయారు. అందుకనే మనుషులు సహాయం కొరకు అటు ఇటు పరిగెడుతున్నారు. పరిగెత్తి చేసే పని 100కు 5 రూపాయల వడ్డీ అయినా తెచ్చుకుంటున్నా, 100కు 10 రూపాయల వడ్డీ అయినా తెచ్చుకుంటున్నా. ఎందుకో తెలుసా? దేవుని సహాయం ఆ ఇంట చనిపోయేది కాబట్టి. యేసు ఇంట్లో ఉంటే లాజరు బ్రతుకును. యేసయ్య మన ఇంట్లో ఉంటే దేవుని సహాయము బ్రతుకుతుంది. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంతో మంది దేవుని సహాయాన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. కొండ మీద ఉండు అభినాదాబు ఇంటికి కిర్యత్యారీము వారు తీసుకుని వెళ్లి మందసాన్ని పెట్టారని వాక్యం సెలవిస్తారు. ఎందుకు ఆ ఇంట పెట్టారు? ఇంకెవరూ లేరా? ఎందరో ఉన్నారు. ఆ ఇంట పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఆ ఇంటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొండ మీద ఆ ఇల్లుంది అంటే అందరితో కలిసి ఆ ఇల్లు లేదు, గ్రామ ప్రజలందరితో కలిసి ఆ ఇల్లు లేదు. సంథింగ్ స్పెషల్, ప్రత్యేకంగా ఒక ఎత్తైన స్థలంలో ఆ ఇల్లు ఉంది. అందుకు అక్కడికి తీసుకెళ్లి పెట్టారు. దేవుని మందసం అనగా దేవుడు మన ఇంటికి రావాలంటే అందరితో పాటు కాదు, నువ్వు కాస్త ప్రత్యేకంగా ఉండాలి. ఏమిటా ప్రత్యేకం? కొండ అనుభవం నీకు కావాలి. ఏ కొండ అనుభవం కావాలి? నా యేసు ప్రభుల వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆ కృపగల దేవుడు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ మీద మనుషులందరి పాపముల నిమిత్తమై
ఆ శిలువ మీద వేలాడి చనిపోయాడని వాక్యం సెలవిస్తా. యేసు నా ఇంట ఉండాలంటే ఆ కొండ అనుభవం నాకు కావాలి. ఆ కొండ అనుభవం నీకు కావాలి. ఏమో ఆ కొండ అనుభవము? ఆ ఎత్తైన కొండ మీద, యెరూషలేము ఆవల ఉన్న ఆ ఎత్తైన కొండ మీద లోకం కొరకు ప్రాణం పెట్టిన ఒక గొప్ప దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. అక్కడ ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, అందరూ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రకరకాలైన పాపాలు, రకరకాలైన పరిస్థితులు, రకరకాలైన అలవాట్ల మధ్యన ఉన్నారు. యేసు నా ఇంటికి రావాలంటే అందులో నుండి ప్రత్యేకంగా నేను వెళ్ళాలి. క్రీస్తు రక్తముతో కడగబడిన అనుభవం నాకు రావాలి. పాపము విషయమై అసహ్యత నాకు పుట్టాలి. లోకానికి సంబంధించిన పరిస్థితుల నుండి నేను బయటికి రావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. ఆ ఎత్తైన అనుభవం నీకుంటే ఖచ్చితంగా మందసం నీ ఇంటికి వస్తా. దేవుడు నీ ఇంటికి వస్తా. దేవుడు నీ ఇంటికి వస్తే జక్కయ్య కుటుంబంతో అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీ ఇంట్లో రక్షణ ఉంటారు. దేవుడు నీ ఇంటికి వస్తే ఇంతకాలము దేవుని సహాయము లేకుండా బాధపడుతున్న నీవు ఈ రోజు నుండి దేవుని సహాయం ప్రారంభమైతా. ఉద్యోగం లేని నీ పిల్లలకు ఉద్యోగము, వివాహం లేని నీ పిల్లలకు వివాహము, పండని నీ భూమి సమృద్ధిగా పండడము, నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ వ్యవసాయంలో ఫలసాయము, నీ కుటుంబంలో ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న ప్రియ తల్లి గమనించాల్సింది, ఆ కృపగల దేవుని గూర్చి వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఆయన అందరి ఇండ్లకు వెళ్లే దేవుడు కాదు. ఒకవేళ మనం పిలవచ్చు. అయితే ప్రభు ఏ కుటుంబము ఉన్నతమైన స్థలంలో ఉందో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్న బిడలెవరో ఆ ఇంటికి వెళ్ళాలని ఆశ, ఆ ఇంటిలో ఆయన ఉండాలని ఆశ. అభినాదాబు కుటుంబం ఎత్తైన కొండ మీద ఉండడమే కాకుండా తన ఇంట ఉన్న మందసాన్ని కాపాడుటకై ఆయన కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించెను అని వాక్యం సెలవిస్తారు. ఎంత మంచి తండ్రి ఆయన! తన ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి కాపాడటానికి తన కుమారుని ప్రతిష్ఠించాడని వాక్యం సెలవిస్తారు. అమ్మా, అయ్యా, జాగ్రత్తగా వినా. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడంటే ఆ దేవుణ్ణి నువ్వు కాపాడుకోవటానికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేవుడా నన్ను కాపాడు కాపాడు కాపాడమని నువ్వు బ్రతుకు కాలమంతా ఆయన్ను కాపాడమని చెప్పొద్దు. నీ ఇంటికి వచ్చిన దేవుణ్ణి నీవు కాపాడుకోవాలి. నీ ఇంటికి వచ్చిన భార్యని ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో, నీ ఇంటికి వచ్చిన భర్తని ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో, నీ కడుపును పుట్టిన బిడ్డలను ఎలాగా కాపాడుకుంటున్నావో, నీవు సంపాదించిన ఆస్తిపాస్తులను ఎలాగా కాపాడుకుంటున్నావో, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ ఇంటికి వస్తే వాటికంటే జాగ్రత్తగా ఆయన నువ్వు కాపాడుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దయచేసి గమనించవలసిన విషయం, ప్రతిష్ట లేనివాడు తన ఇంటికి వచ్చిన దేవుణ్ణి పోగొట్టుకుంటాడు. ప్రతిష్ట ఉన్నవాడు తన ఇంటికి వచ్చిన దేవుణ్ణి కాపాడుకుంటాడు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుణ్ణి కలిగి ఉంటారు, అయితే కొంతకాలమైన తరువాత పోగొట్టుకుంటా. చూడండి, మళ్ళా వెళ్ళి సినిమాలు, షికార్లు, అల్లరి చిల్లరిగా పోట్లాడుకోవడం, అబద్ధాలు చెప్పడం, తగువులాడుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటా. ఒకప్పుడు చాలా బాగున్నా, చాలా భక్తిగా ఉన్నా, ఓ గంటల తరబడి వాక్యం చదివేవా, వారానికి 2 పర్యాయాలు ఉపవాసం ఉండేవా, రాత్రుల్లో ఎప్పుడంటే అప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవా, కనిపించిన ప్రతి వారికి యేసును నమ్మండి, యేసు రక్షకుడని చెప్పేవా. ఇప్పుడు నిశ్శబ్దమైపోయారు, ఇప్పుడు నిర్దేవుళ్ళైపోయారు. చూడండి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తా. సంసోనును దేవుడు ప్రతిష్ఠించాడు. అతడు నాజీరు చేయబడినవాడు, ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి. ఆయన తల వెంట్రుకలలో దేవుడు బలమును పెట్టాడు. పుట్టినప్పటి నుండి ఒక్కరోజు కూడా ఆయన తల వెంట్రుకలు తీయబడలేదు. అతని తల మీద కత్తెర పెట్టలేదు, కత్తి ఉంచలేదు. ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మచేత అభిషేకించబడినవాడు, దైవ బలం ఆయనలో ఉండేది. ఫిలిస్తీన్లు గజగజలాడేవారు. ఒక్క దినమున గాడిద పచ్చి దవడతో 1000 మందిని చంపేశాడు ఆయన. అంత శక్తిమంతుడు.
అలాంటి వ్యక్తి తన ప్రతిష్టని పోగొట్టుకున్నాడు. దెలీలాతో తిరుగుతూ ఉన్నాడు. దెలీలా ఒక అన్యురాలు, ఒక పూజారి కుమార్తె. ఇశ్రాయేలీయులలో తాను పెళ్లి చేసుకోవటానికి అందమైన కన్యకులు లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక విగ్రహారాధికుని కుమార్తెను పెళ్లి చేసుకోవటానికి వెళ్లి తన ప్రతిష్టనే పోగొట్టుకున్నాడు. ప్రతిష్ట పోయాది, బలము కూడా పోయాది. ప్రతిష్ట పోయాది, బలం పోయాది. ఆయనలో ఉన్న ఆత్మ పోయాది, ఆయనలో ఉన్న బలం పోయాది, ఆయనలో ఉన్న దేవుడు పోయాడు. పూర్తిగా బంధితుడైపోయి గాజాకు తీసుకువెళ్లి అక్కడ గుడ్డివాడైపోయాడు. వింటున్న దైవ జనాంగమా, ప్రతిష్ట చాలా ముఖ్యం. ప్రతిష్ట చాలా ముఖ్యం. దేవుని సంపాదించుకోవడం సులభమేమో కానీ మన ఇంటికొచ్చిన దేవుని కాపాడుకోవటానికి ప్రతిష్ట చాలా ముఖ్యం. ఓ స్త్రీకి, ఓ పురుషుడికి వివాహమయ్యాది. ఆ వివాహపు దినమున అక్కడున్న పెద్దలు వారి చేత ప్రతిష్ట చేయిస్తారు. ఏమనో తెలుసా? ఈమెను నా శరీరముతో నేను ఘనపరుస్తాను, నా బ్రతుకు కాలమంతా ఈమెను నేను ప్రేమిస్తాను, ఈమెకి నా ఆస్తిలో పాలిభాగం ఇస్తాను, నా శరీరముతో ఘనపరుస్తాను, వ్యాధిలో, ఆరోగ్యంలో, పేదరికంలో, ఐశ్వర్యంలో ఈమెతోనే నేనుంటాను అని ఆయన, ఈయనతోనే నేనుంటానని ఆమె ఒకరికి ఒకరు ప్రతిష్ట చేసుకొని ఆ ప్రతిష్ట దినము నుండి వారు కలిసి చనిపోయేటంత వరకు కలిసి ఉంటారు. ప్రతిష్ట కాపాడుకుంటారు. దైవ జనాంగమ వాక్యం సెలవిస్తుంది, తన ఇంటికొచ్చిన మందస్సమును కాపాడుకొనుటకై అభినాదాబు తన కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించాడు. నీ కుటుంబంలో ప్రతిష్ట ఉంటే నీ ఇంటికొచ్చిన దేవుడు కాపాడబడుతూ ఉంటాడు, కాపాడబడుతూ ఉంటాడు. చూడండి, యెరికో పట్టణంలో యుద్ధం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన తరువాత యెరికో పట్టణం దగ్గరికి వస్తే యెరికో చుట్టూ దుర్భేద్యం. 7 రోజులైన తరువాత 7వ రోజున దాని చుట్టూ గట్టిగా కేకలు వేసుకుంటూ తిరగండి, అప్పుడు కోట గోడలు కూలిపోతాయి, సులభంగా మీరు దానిలోకి వెళ్ళి అందరినీ హతమార్చని చెప్పారు. దానికి ముందు 2 వేగుల వారు యెరికో పట్టణానికి వెళ్లారు వేగు చూడటానికి. వారు వెళ్ళినప్పుడు ఆ కోట గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబును గురించి బైబిల్ సెలవిస్తుంది, వేశ్య, ఆమె వేశ్య అని చెప్తారు. అయితే వేగుల వారు వేశ్య ఇంటికి వెళ్ళారు. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాహాబు తల్లి చెప్తుంది, అయ్యా, ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మేము విన్నాం, మేము ఎరుగుదుము, ఈ యెరికో పట్టణమును కూడా దేవుడు మీ చేతికిస్తాడు అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. మంచి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి మాట్లాడుతూ ఉంది. ఈ లోపల యెరికో రాజుకి వేగుల వారు వచ్చారని తెలిసి సైన్యమును రాహాబు ఇంటికి పంపించారు. అమ్మేం చేశాదో తెలుసా? తన మేడగది మీద జనపకర్రలలో వారిని దాచిపెట్టి ఇంటికొచ్చిన సైనికులతో అంటుంది, వారు వచ్చింది వాస్తవమే, వారు వెళ్లిపోయారు, గమిని దాటి వెళ్లిపోయి ఉంటారు, తొందరగా మీరు వెళ్లి పట్టుకోండి, వెళ్ళండి అని చెప్పారు. తన ఇంటికొచ్చిన వేగుల వారిని మేడ మీద జనపకర్రల మధ్యలో దాచిపెట్టాదని 2 వేగుల వారు వచ్చారని, యెరికో పట్టణము శాపగ్రస్తమైంది, దాన్ని సమూలంగా నాశనం చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. అయితే ఆ వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళారు. అదే రీతిగా మనల్ని కాపాడటానికి మన ఇంటికి కూడా 2 వేగుల వారు వచ్చారు. ఒకరు నా యేసయ్య, రెండవవాడు పరిశుద్ధాత్మ. 2 వేగుల వారిని రాహాబు మేడ మీద ఉన్న జనపకర్రల్లో దాచినట్టుగా నీవు వారిని దాచుకుంటే, నీ హృదయంలో దాచుకుంటే, ఖచ్చితంగా ఆ వేగుల వారు రాహాబుతో చెప్తున్నారు, అమ్మా, ఈ సైనికుల చేతికి మమ్మల్ని పట్టని తప్పించావు, మేము వారి చేతికి దొరకకుండా తప్పించావు. అయితే మేము వెళ్లి ఇశ్రాయేలీయులకు చెప్తాం, మా నాయకుడికి చెప్తాం, మాకు ఒక అమ్మ షెల్టర్ ఇచ్చాది, సహాయం చేశాది, ఆమె మాకు సహాయం చేశాది, మనం ఆమెకు సహాయం చేయాలని మీరు గుర్తుగా మీ కిటికీకి ఒక ఎర్రటి దారమును కట్టి ఉంచండి అని చెప్పి 2 వేగుల వారు వెళ్ళిపోయి వారి నాయకునికి చెప్పారు. యుద్ధానికి వెళుతున్న సైన్యంకు ఎన్నో హెచ్చరికలు ఇస్తున్న నాయకుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల సైన్యమా, యెరికో పట్టణంలోనికి వెళ్లిన తరువాత
ప్రాణమున్న ప్రతి దానిని చంపేసేయాలి. పాలిచ్చే తల్లైనా, పాలు తాగే బిడ్డైనా, విధవరాలైనా, లేకపోతే ఎవరైనా సరే, వృద్ధుడైనా, ఎవరైనా ఏ ప్రతి జీవిని కూడా చంపేసేయాలి. ఎవరు బ్రతకకూడదు. అయితే ఒక్క సమాచారం, ఎరికో కోట గోడ మీద ఒక గృహం ఉంది. ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారిని మాత్రం మీరు ముట్టకూడదు. ఆమె ఇద్దరికి షెల్టర్ ఇచ్చాది. కొన్ని వేల సైన్యం ఎరికో పట్టణంలోకి వెళుతుంది. ఆ సైన్యానికి అంతటికి కూడా రాహాబును గుర్చిన శుభ సమాచారం చెప్తున్నారు నాయకుడు. జాగ్రత్త, ఎరికో కోట గోడ మీద ఒక ఇల్లు, ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంటారు. ఆమె మన వారికి రక్షణ కలిగించాలి, మన వారిని కాపాడాలి, మనము ఆమెను కాపాడాలి. హల్లెలూయా. మన ఇంటికి వచ్చిన యేసయ్యని, పరిశుద్ధాత్మని మనం కాపాడుకుంటే, యేసయ్య పరిశుద్ధాత్మ చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఈ లోకము నాశనమైపోయే దినం ఒకటి ఉంది. ఇదిగో సూర్యుడు ఎరుపెక్కిపోతాడు, చంద్రుడు నలిపెక్కిపోతాడు, ఆకాశంలో నక్షత్రములు అంజూరపు కాయల వలె రాలిపోతాడు, పర్వతములు పరిగెత్తుకుంటూ వెళతాయి, సముద్రము భూమి అన్ని లయమైపోతాయి, ప్రతి ఒక్కటి నాశనమైపోవు దినమున ఇదిగో నన్ను దాచుకున్న వీరికి నాశనము లేదు. వీరిని కాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏ ఇంట లేక ఏ వ్యక్తి యేసు ప్రభుల వారిని, పరిశుద్ధాత్మని కాపాడుకుంటూ, ఆ కాపాడుకోవటానికి తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారు, ఆ బిడ్డల్ని, రాహాబును తప్పించిన రీతిగా మనల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, రాహాబు పరిస్థితి ఏమయ్యాదో తెలుసా? ఆ దినమున ఇశ్రాయేలీయులు అన్నారు, అమ్మా మీరు మాతో పాటు రమ్మని. శాపగ్రస్తమైన దేశంలో ఉన్న స్త్రీ, శాపగ్రస్తమైన జీవితము జీవిస్తున్న స్త్రీ, ఆ ఇద్దరికి చోటిచ్చి కాపాడిన కారణాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో ప్రయాణం చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఇశ్రాయేలీలతో వెళుతుంది. ఇశ్రాయేలీల దండుపాలెము అవతల ఆమె అన్యురాలు ఓ ప్రత్యేకమైన నివాసం ఏర్పాటు చేసుకుని ఉంది. ఇశ్రాయేలీలకు రాజులు మారుతూ వచ్చారు. షల్మాను అనే ఒక రాజు వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను వేగు చూడటానికి అలాగ వెళ్లి, వారిని చూడటానికి వెళ్లి, ఆ దండుపాలెము అవతలున్న ఒక నివాసం దగ్గరికి వచ్చి చూశాడు. అందమైన ఒక స్త్రీ, ఆవిడ చూడటానికి చాలా చక్కనిది, రూపసి. షల్మాన్ రాజు అడిగారు, ఎవడి? ఈమె రాహాబు. ఇశ్రాయేలీయుల వేగుల వారికి ఈమె చోటిచ్చి ఆ ఎరికో పట్టణపు సైన్యానికి దొరకకుండా చేశారు. ఆ రోజు నుండి ఈమె మనల్ని వెంబడిస్తుందని షల్మాను రాజు అంటున్నాడు, నీవు నాతో పాటు బయలుదేరు, నాతో పాటు నగరుకు వచ్చేసేయని. ఆమంటుంది, నేను వేశ్య, నేను వ్యభిచారి. షల్మాన్ అంటున్నాడు, నీ అందము ఎదుట ఆ వేశ్యతనం, వ్యభిచారతనం కొట్టివేయబడది. ఈ రోజు నుండి నీవు నా భార్యవని రాజుగారు చెప్పారు. ఈ రోజు నుండి నీవు నా భార్యవని రాహాబు తల్లిని తీసుకెళ్లి వెళ్లి షల్మాను రాణిగా చేశాడు. వింటున్న దైవ జనాంగమా, నా యేసుకి, పరిశుద్ధాత్మకి మనము చోటిచ్చి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుని వారిని కాపాడితే ఒక్క రోజున రాజుల రాజు రాబోతున్నాడు, ప్రభుల ప్రభు రాబోతూ ఉన్నాడు, వైద్యులకు పరమ వైద్యుడు రాబోతూ ఉన్నాడు, భూపతులకు అధిపతి రాబోతూ ఉన్నాడు, జీవుల అంతిమ న్యాయాధిపతి అయిన నా యేసు పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి నిన్ను చూసినప్పుడు ఆయన రక్తముతో కడగబడి పూర్తిగా పాపమంతా పోగొట్టుకొని నీలో ఉన్న అందాన్ని చూసి ఆయన అంటాడు, నీవు నాతో పాటు బయలుదేరమని. మనమంటాం, ప్రభా నేను విగ్రహారాధికుణ్ణి, నేను పాపం చేశానని, నా రక్తముతో నిన్ను కడిగి నీకు అందం ఇచ్చాను, కాబట్టి అవన్నీ కొట్టివేయబడ్డాయి, నీవు నా భార్యని, నాతో పాటు బయలుదేరమని ఆ మహానగరంలోకి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, యేసయ్యని దాచుకోవాలి, పరిశుద్ధాత్మని దాచుకోవాలి,
దాని కొరకు మన జీవితాలు ప్రతిష్ఠించుకోవాలి. నేను ఈ పాపం చేయను, నేను ఈ అబద్ధం చెప్పను, నేను ఈ మోసం చేయను, నేను ఈ అక్రమమైన కార్యాలు చేయను. నా యేసుని పరిశుద్ధ ఆత్మని నేను కలిగి ఉన్నాను. నేను జీవితాన్ని నేను ప్రతిష్ఠించుకున్నాను. ఈ ప్రతిష్ట పోతే నాలో ఉన్న ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు, నేను పాడైపోతా. దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా ఇప్పించండి, పరిశుద్ధాత్మను నాకు దయచేయండి, నాకు దయచేయండి ప్రభువా. ప్రతి రాత్రి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిష్ట పోగొట్టుకున్న దావీదు చక్కటి భార్యలు ఉన్నారు. రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంటే ఉరియా అన్నటువంటి వ్యక్తి అక్కడ నమ్మకంగా రాజు కొరకు యుద్ధం చేస్తుంటే ఆయన భార్య తన మేడ ప్రక్కనే ఒక రోజున ఆ తల్లి స్నానం చేస్తుంటే చూసి మోహించి ఆమెతో తప్పితం చేసేశాడు దావీదు. పరాపురుషుని భార్య తప్పితం చేసేశాడు. తన ప్రతిష్ట పోయాది, తన ప్రతిష్ట పాడైపోయాది, తనలో ఉన్న రక్షణ వెళ్ళిపోయాది, తనలో ఉన్న పరిశుద్ధాత్మ పోయాది. అంత మాత్రమే కాదు, ఆ తల్లి గర్భవతి అని తెలిసి తన మీద నింద రాకుండా ఉండటానికి యుద్ధంలో ఉన్నటువంటి ఉరియాని పిలిపించి ఆమెతో తప్పు చేయటానికి, ఆమెతో కలిసి ఉండటానికి ప్రేరేపించాడు. నమ్మకస్తుడైన ఉరియా, తన జీవితాన్ని రాజు కొరకు ప్రతిష్ఠించుకున్న ఉరియా అంటున్నాడు, నాతో పాటు సైన్యం ఎంతో మంది యుద్ధ భూమిలో కష్టపడి యుద్ధం చేస్తుంటే నేను తిని త్రాగి నా భార్యతో నేను సంతోషిస్తానా మహారాజా? లేదు, నేను నా జీవితాన్ని యుద్ధం కొరకు ప్రతిష్ఠించుకున్నాను, నేను భుజించను, సుఖించను, నేను యుద్ధానికి వెళ్ళిపోతానని చెప్పాడు. రాజుగారికి ఏం గోచరం కాలేదు. ఆయనకు ఒక ఉత్తరం రాసి నాయకుడికి పంపించాడు, ఇతని యుద్ధంలో ముందుంచండి అని. అమాయకంగా తన మరణ వార్తను తీసుకెళ్లి అధికారికి ఇస్తే రాజుగారి యొక్క మాటలు విన్న అధికారి తీసుకెళ్లి యుద్ధంలో పెట్టాడు. ఒక తల్లి కోట గోడకు దగ్గరగా తాను యుద్ధం చేస్తుంటే తిరుగటి రాయి అతని మీద వేసి చంపేశాది. ఉరియా చచ్చిపోయాడు. ప్రతిష్ట కాపాడుకున్న ఉరియా చచ్చాడు. ప్రతిష్ట పోగొట్టుకున్న దావీదు బ్రతికి చస్తూ ఉన్నాడు. అంటున్నాడు, రక్షణలో ఆనందం పోయాది, పరిశుద్ధాత్మ పోయాది. దేవా నాకు దయచేయి, నాకు దయచేయమని వింటున్న ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి, రాత్రి సమయం అందు ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి అభినాదాబు ఇంట ఆ మందసం ఉంది. నీ ఇంట కూడా నా దేవుడు ఉండాలంటే లోకరీతిగా ఉండకూడదు, లోకానికి కాస్త అతీతంగా ఉండాలి. అపోస్తలుడైన యోహాన్ తాను రాసిన పత్రికలో చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? లోకము దాని ఆశ గతించిపోతుంది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మం, ఇవన్నీ కూడా నాశనమైపోతాయి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించునని చెప్పాడు. నిరంతరము బ్రతుకుతాం. ఆయన చిత్తం మీద గుర్తెరిగి జీవిస్తే నిరంతరము బ్రతుకుతాం. మరణం మనకు లేదు. ఈ శరీరం చనిపోయి మట్టిలో పాతి పెట్టబడిన మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళి యుగ యుగాలు దేవునితో పాటు గడపటానికి ప్రభు కృప దయచేస్తాడు. లోకంలో ఎంతో మంది జనం ఉన్నారు, కానీ యేసయ్యని నమ్ముకున్న బిడలకు ఎంత గొప్ప భాగ్యం. నేరుగా వారిని ఆరాధించే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునితోనే యుగ యుగాలు కలిసి ఉంటారని వాక్యం సెలవిస్తాది. కాబట్టి లోకం నుండి ప్రక్కకు రమ్మని చెప్తాడు. యాకోబు పత్రికలో చెప్పాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అని చెప్పాడు. యేసయ్య తన రక్తముతో మనల్ని కడిగి ప్రత్యేకించింది, ప్రతిష్ఠించింది, లోకము నుండి వేరు చేసింది ఎందుకు అని అడిగితే మనం ఆయనతో పాటు ఉండాలి. అయితే లోకంతో స్నేహము చేస్తే వాక్యం సెలవిస్తాది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితోనే వైరమని చెప్పాడు. దేవునితోనే యుద్ధం చేస్తున్నామని లోకము నుండి ప్రక్కకు రావాలి. లోకము నుండి మనం ప్రత్యేకించబడాలి. వింటున్న ప్రియ తల్లి, నా ప్రేమైన తండ్రి,
ఆలోచించవలసిన విషయం. ఐగుప్తులో ఉండి ఇశ్రాయేలీయులను విడిపించటానికి మోషే చాలా తాపత్రత పడ్డాడు. అక్కడుండి విడిపించడం కష్టం. అందుకనే దేవుడు మోషేని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి ప్రత్యేకించి ఆ తరువాత వారిని విడిపించాడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, మీరు ప్రత్యేకింపబడిన వారును రాజులైన యాజక సమూహమై ఉన్నారు. మీరు ప్రత్యేకింపబడిన వంశం. ఇది వరకు మీరు పాపపు వంశంలో ఉన్నారు. నా యేసు ఆయన పవిత్రమైన రక్తముతో మనల్ని కడిగి మన వంశాన్ని ప్రత్యేకపరిచారు. యేసు వంశంగా, పరిశుద్ధమైన వంశంగా మనల్ని మార్చి ఆయన అంటున్నాడు, మీరు రాజులు, మీరు యాజక సమూహం, లోకంతో కలవద్దండి. యాజకుడు ప్రత్యేకంగా ఉంటాడు, రాజు కూడా ప్రత్యేకంగా ఉంటాడు. సామాన్యమైన ప్రజలతో కలవరు, సామాన్యమైన ప్రజలతో మాట్లాడరు. రాజుతో మాట్లాడాలంటే మొదట మంత్రితో మాట్లాడాలి. మంత్రి దాన్ని అన్నింటినీ జవాబులు చెప్తూ ఉంటాడు. రాజు ఎప్పుడో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడేది. అయితే మనల్ని అటువంటి రాజులుగా చేశాడు. యాజకుడు కూడా అంతే. ఆయన ఎవరితో కలవడు, తన్ను తాను పరిశుద్ధపరచుకొని దేవాలయంలో ప్రత్యేకంగా ఉంటాడు. మనము కూడా అంతే. అందరితో కలవకూడదు తల్లి, అందరితో కలవకూడదు నా ప్రేమైన తల్లి. ఎప్పుడు ఆ ప్రత్యేకతని నీవు కాపాడుకుంటావో గొప్ప విజయాన్ని నీవు చూడటానికి దేవుడు కృప దయచేస్తాడు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని వాక్యం సెలవిస్తారు. మీరెరుగరా? రాత్రి సమయమందు ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనవి, కృపగల దేవుడి రాత్రి సమయమందు మీ ఇంటికి రావాలి. ఒక ఎత్తైన అనుభవంలోకి వెళ్ళండి. ప్రతివారు కన్నీరు విడిచి ప్రార్థించండి. ప్రతివారు కన్నీరు విడిచి ప్రార్థించండి. నా చుట్టూ అలుముకొన్న ఈ పాపం నుండి నేను బయటికి రావాలి యేసయ్యా. నా చుట్టూ ఆవరించిన ఈ చీకటి నుండి నేను బయటికి రావాలి. నిన్ను పాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, ప్రసంగిస్తున్నాను, కానీ నా ఇంట మీరు లేరు. నా ఇంటిలో మీరు లేని కారణాన నా ఇంటి వారికి రక్షణ లేదు. నా ఇంటిలో మీరు లేని కారణాన మీ సహాయం మా కుటుంబంలో లేదు తండ్రి. ఇంకా నా భర్త రక్షించబడలేదు, ఇంకా నా పిల్లలు రక్షించబడలేదు, ఇంకా నా భార్య రక్షించబడలేదనే శబ్దాలే మన ఇంట్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా నాకు ఆరోగ్యం లేదు, ఆర్థికంగా నేను బలపడలేదు, కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదనే శబ్దాలే మన ఇంట్లో వినిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటి అని అడిగితే ఆ అనుభవం లేక, ఎత్తైన అనుభవం మనకు లేక, ఆ అనుభవం ఉంటే యేసయ్య రక్తంతో కడగబడి లోకంలో నుండి ప్రత్యేకించబడితే నా యేసు ఖచ్చితంగా ఈ రాత్రి మనతో పాటు మన ఇంటికి వస్తాడు తల్లి. మన ఇంటికి వస్తాడు నా ప్రియమైన తండ్రి. మన ఇంటికి వచ్చిన యేసయ్యని కాపాడుకోవటానికి ప్రతిష్ఠించుకోవాలి. ఇక మీదట నేను పాపం చేయనయ్యా, ఇక మీదట నేను పనికిరాని కార్యాలు చేయను తండ్రి, ఇక మీదట ఏ విధమైనటువంటి తప్పులు చేయను. మీరు నాతో పాటు ఉండాలి. నీవు ఆ రీతిగా కాపాడుకుంటే రాహాబు జీవితం మారిన రీతిగా తన కళ్ళ ముందే తన దేశంలో ప్రజలందరూ చచ్చిపోయారు, తనకు మరణం లేదు. తన కళ్ళ ముందే ఆహాకారాలు, ఆక్రందనలు, ఎన్నో ఏడుపులు, దుఃఖాలు, తాను తనకు కలిగిన వారందరూ కూడా ఆ ఎర్ర దారం కట్టిన ఇంటిలో జాగ్రత్తగా ఉన్నారు. వారితో పాటు ఇశ్రాయేలులతో పాటు వాగ్దాన దేశానికి వెళ్తూ ఉంది. ఎవరూ ఊహించలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుకుంటే షల్మాను రాహాబుని పెళ్లి చేసుకున్న తరువాత ఆ వంశంలో నుండినే యేసయ్య పుట్టాడని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఆధిక్యత, ఎంత ఆధిక్యత! ఈ రాత్రి మన జీవితాలు మార్చబడటానికి, మన వంశంలో యేసయ్య కార్యాలు జరగటానికి, నీవు నీ పిల్లల పిల్లల్ని యేసయ్య వదిలిపెట్టకుండా ఆయన దీవించటానికి, మనతో కలిసి నివసించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నిజంగా ప్రభు నీకు కావాలి. యేసయ్య లేకపోతే ప్రతి కుటుంబము దుఃఖమే, ప్రతి వ్యక్తి దుఃఖమే, ప్రతి బిడ్డ రక్షణ లేని కుటుంబంగా,
ప్రతి కుటుంబంలో దేవుని సహాయము చనిపోయిన రీతిగా అలాగ కాకుండా ఈ రాత్రి దేవుని సహాయం మన ఇంట్లో బ్రతకాలి. జక్కయ్య, మీ ఇంటికి రక్షణ వచ్చింది, అందరు రక్షించబడతారయ్యా. జక్కయ్య, మీ ఇంటికి రక్షణ వచ్చాది, అక్రమం వెళ్ళిపోయాది, నీ సొమ్ము ఇప్పుడు పేదలకు వెళ్ళిపోయాది. వాక్యం సెలవిస్తాది, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని. జక్కయ్య ఇప్పుడు దేవునికే అప్పిచ్చాడు. ప్రజల దగ్గర తీసుకున్న అక్రమమైన సొమ్ము ప్రజలకిచ్చాడు, తన దగ్గరున్న ఆస్తి సగం పేదలకిచ్చాడు. వాక్యం సెలవిస్తాది, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని. యేసయ్య ఇంట ఉంటే ఇప్పుడు జక్కయ్య దేవునికే అప్పిచ్చువాడైపోయాడు. హల్లెలూయా! నా ప్రియ తల్లి, నా ప్రేమైన తల్లి, ఎంత గొప్ప మార్పు గమనించాలి. రాత్రి సమయమందు ఈ అనుభవం నీకు నీ కుటుంబానికి కావాలి అంటే, ఒకటి, అబీనాదాబు ఇల్లు ఎత్తైన కొండ మీద ఉంది. దేవుని మందసం కిర్యత్యారీము వారు తీసుకెళ్లి అక్కడ పెట్టారు. రాత్రి ఆ మందసం మీ ఇంటికి రావటానికి సిద్ధంగా ఉంది. అందరూ కళ్ళు మూసుకుందాం. మహిమగల దేవుని సముఖంలో ఈ రాత్రి సమయమందు నా ఇంటికి ప్రభు రావాలని మంచి మనసుతో దేవుడి దగ్గర మొరపెడదాం. అందరం కళ్ళు మూసుకుందాము. అందరూ కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రతి వారు కూడా లేచి నిలబడదాం. మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ మహిమగల దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో క్రియాపూర్వకంగా జరిగేటట్టు, మన జీవితంలో ఆశీర్వాదకరంగా జరిగేటట్టు. ఏ బిడ్డ వాక్యం నాకు అర్థం కాలేదు అనటానికి వీలు లేకుండా నా యేసు నా నోటుంచిన ప్రతి మాట సులభంగా మీకు అర్థమవటానికి ప్రభువే ప్రకటించారు. ప్రతివారు లేచి నిలబడదాం. ప్రతివారు ప్రభు వైపు చూద్దాం. ప్రతివారు నోరు తెచ్చి ప్రభు దగ్గర మొరపెడదాం. నా దేవుడు కార్యం జరిగించాలి. ఎవరు ఈ రాత్రి ఇక్కడి నుండి ఏడ్చేవారుగా, దుఃఖపడేవారుగా, బాధపడేవారుగా, దేవా నీ సహాయం నాకు లేదు అని చెప్పుకొని వెళ్ళేవారుగా ఉండకూడదు. ఈ రాత్రి నా ఇంట్లో దేవుని సహాయం బ్రతకాలి. ఈ రాత్రి నా ఇంట్లో అక్రమం బయటికి వెళ్ళిపోవాలి. ఈ రాత్రి యేసు నా ఇంటిలో ఉండాలి. ప్రతి వారు నోరు వీపి మొరపెడదాం. ప్రభు మన ఇంటికి రావటానికి మన జీవితంలో మనం చేయవలసిన కార్యం, మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ కొండ అనుభవం మనకు రావాలి. ఆ కల్వరి కొండ అనుభవం మనకు రావాలి. దయచేసి ప్రతి వారు నోరు తెరిచి మొరపెడదాం. యేసయ్య, ఆ కొండ అనుభవం మాకు రావాలి స్వామి. కల్వరిలో మీరు కార్చిన రక్తముతో నన్ను కడగండి, నన్ను కడగండి. కల్వరిలో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తముతో నన్ను కడగండి తండ్రి. నోరు తెరిచి ప్రతివారు, ఎంతకాలం ఈ లోటుపాట్లతో మనం బ్రతుకుతాం? ఎంతకాలం ఈ వేదనకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం? ఎంతకాలం ఈ బాధాకరమైన జీవితాన్ని జీవిస్తాం? ఎంతకాలం ఈ రుణ బాధలు, ఎంతకాలం ఈ వ్యాధులు, ఎంతకాలం మారని భర్తతో వేదన, ఎంతకాలం లోబడని పిల్లలతో దుఃఖం, ఎంతకాలం ఫలించని ఫలితం లేని ప్రయాస, ఎంతకాలం కుటుంబంలో పిల్లలకు వ్యక్తులకు జరగవలసిన మేలైన కార్యాలు ఆగిపోవడం. ఈ రాత్రి దానికి కారణం యేసు మన దగ్గర లేడని. ఈ రాత్రి దానికి కారణం యేసయ్య మన దగ్గర లేడనే. ఏం చేయాలి నేను ఈ రాత్రి యేసు నా కుటుంబంలోకి రావాలంటే? ఆ ఎత్తైన అనుభవంలోకి వెళ్ళాలి. కల్వరి కొండ దగ్గరికి వెళదాం. కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ దగ్గరికి వెళదాం. అక్కడ ఒక శిలువ, ఆ శిలువ మీద ఒక వ్యక్తి, ఆయన సరస్సున ముళ్ళ కిరీటం, ఆయన చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, ఆయన పాదములకు మేకు. ఈ అనుభవంలోకి రాను. నేను మీ ఇంటికి వస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, ఇక్కడికి రా. ఈ కొండ అనుభవంలోకి నువ్వు రాలేదా? నా రక్తంతో నేను కడిగి శుద్ధీకరిస్తాను. నేను వచ్చి నీ ఇంటిలో నివాసము చేయటానికి తగిన రీతిగా నీ ఇంటిని నిన్ను నా రక్తంతో కడిగి శుద్ధీకరిస్తాను. అది చెప్తున్న మాట. నా తల్లి, నా ప్రియమైన తండ్రి, ఇంతకాలం పడ్డ వేదన చాలు, ఇంతకాలం కాచిన కన్నీటి చాలు,
ఇంతకాలం కృంగిపోయిన జీవితాలు చాలు, ఇంతకాలం పడ్డ మరణ వేదన చాలు, ఇంతకాలం పడ్డ మానసికమైన వేదనలు చాలు. ఈ రాత్రి సమయంలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఈ కొండ అనుభవంలోకి రమ్మని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దయచేసి నోరు తెచ్చి మరపెట్టు, యేసయ్యా యేసయ్యా. పిలువు తల్లి, పిలువు నా ప్రేమైన తండ్రి. ప్రతివారు పిలుద్దాం గ్లోరీ, ప్రతివారు పిలుద్దాం, ప్రతి బిడ్డ పిలుద్దాం. యవనస్తులారా, నీకు చక్కటి భవిష్యత్తు కావాలని ఆశ, ఓ మంచి జీవితం జీవించాలని ఆశ. నా యేసు లేకపోతే ఆ భవిష్యత్తుని మనకు అనుగ్రహించేవారు లేదు. నా యేసు లేకపోతే ఆ చక్కటి భవిష్యత్తు మనకు లేదు. పిలువు నాయనా యేసయ్యని, పిలువు నా యేసయ్యని. యవన బిడ్డలు పిలవండి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. తల్లులు పిలవండి, తండ్రులు పిలవండి, అయ్యా పిలవండి. సహోదరి పిలువమ్మా, సహోదరుడా పిలువయ్యా. నా దేవుడు నీ కొరికే కనిపెడుతూ ఉన్నా. ఒక్కసారి చూడు ఆ కల్వరి కొండ వైపు, ఆ భయంకరమైన పరిస్థితి చూడు. ఎందుకు ఆ రీతిగా ఆయన మారిపోయాడో తెలుసా? నేను ఆయన కళ ఎదుట భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను. ఈ పనికిరాని జీవితమును మార్చటానికే ఆయన ఆ రీతిగా మారిపోయా. ఆయన పాదాల మీద పడి కన్నీరు కారుతాం, ఆయన పాదాలను పట్టుకొని ముద్ద పెట్టుకుందాం, ఆయన పాదాలను పట్టుకొని ప్రార్థిద్దాం. రండి యేసయ్యా, రండి యేసయ్యా, నా కుటుంబానికి రండి తండ్రి. దయచేసి పిలువు, దయచేసి పిలువు. రాత్రి ప్రభు నీకు చక్కటి అవకాశం ఇచ్చారు, నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. రాత్రి అనేక మంది కుటుంబాలకు రావటానికి నా యేసయ్య సిద్ధమే, నా యేసయ్య సిద్ధమే. అమ్మా పిలువు తల్లి, యేసయ్యా యేసయ్యా పిలువు నాయనా, పిలువు. నోరు తెరిచి పిలువు, గట్టిగా పిలువు. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. యేసయ్యా యేసయ్యా. మనకు కలిగిన బాధలను తలపోసుకుంటూ హృదయము పిండబడేలాగా ఏడ్చామే, మనకున్న రోగాలను తలపోసుకుంటూ అయ్యో ఏడ్చామే, మనకున్న అవమానాలు నిందలను తలంచుకుంటూ ప్రార్థిస్తూ యేసయ్యా ఆపనే ఆపకు. ప్రభు ఈ రాత్రిని ఇంటికి రావాలి, ప్రభు ఈ రాత్రిని ఇంటికి రావాలి, ప్రభు ఈ రాత్రిని ఇంటికి రావాలి. యేసయ్యా గట్టిగా 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 ఆ కల్వరి కొండ బద్దరిలా నయస్సు ప్రభువు వారి గుండె కరగాలి. నయస్సు కల్వరిలో కాచిన రక్తం ఇప్పుడే ప్రతి వారి మీద పోషించబడాలి. పిలువు యేసయ్యా యేసయ్యా. చేతులెత్తి మొరపెట్టు, నీ హృదయాన్ని బాదుకుంటూ మొరపెట్టు, పశ్చాత్తాపంతో మొరపెట్టు. అనేకుల్ని నా దేవుడు దర్శించే సమయం ఇది, అనేకుల్ని నా దేవుడు దర్శించే సమయం ఇది. దయచేసి మొరపెట్టు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. పిలువు నాయనా, పిలువు తల్లి, పిలువు నాయనా, పిలువమ్మా. యవనస్తుడా పిలువు. రాత్రి సమయమందు నిన్ను పీడిస్తున్న ప్రతి విధమైన పాపం, నిన్ను పీడిస్తున్న ప్రతి విధమైన దయ్యపు శక్తులు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ఇప్పుడే పారిపోవాలి, పారిపోవాలి. రీబాలామ శఖబలరబ, రీదానా శఖబూబలరమ శఖలరబ. గ్లోరీ గ్లోరీ. పిలువు నాయనా, పిలువు 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 తల్లి. ఆపనే ఆపకు, ఆపనే ఆపకు. యేసయ్యా యేసయ్యా. గట్టిగా గట్టిగా గట్టిగా. ఈ జీవితంలో నేను పీడిస్తున్న ప్రతి రోగం గజగజలాడుతూ ఇప్పుడే పారిపోవాలి. నేను పీడిస్తున్న ప్రతి విధమైన పాపం గజగజలాడుతూ యేసయ్య పేరును చెప్తూ ఉంటే పారిపోవాలి, పారిపోవాలి. ప్రతి అసమాధానం, ప్రతి అనైక్యత, ప్రతి విధమైన నెమ్మది లేని తనం ఇప్పుడే పారిపోవాలి. పిలువు యేసయ్యా. పిలువు తల్లి, పిలువు
కార్యం జరిగించే సమయం ఇది. నా దేవుడు కార్యం జరిగించే సమయం ఇది. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా. అనేక మంది హృదయాలు బాదుకుంటూ ఇస్తున్నారు. అనేక మంది అయ్యో ప్రభువా ప్రభువా అని ప్రార్థన సమయం ఇది. మీ కన్నీటిని చూస్తున్నాను యేసయ్య. నిజంగా మీ ఇంటికి వస్తాడు తల్లి, నిజంగా మీ ఇంటికి వస్తున్నాడు నాయన. తమ్ముడు నిజంగా మీ ఇంటికి వస్తున్నాడు. కొంతమంది ఆయన తాకిడిని అనుభవిస్తున్న సమయం ఇది. కొంతమంది మీద ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తున్న సమయం ఇది. కొంతమందిని ఆయన కౌగిలించుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. మీ కార్యాల కొరకే స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డలు మీరు ఎంత ప్రేమిస్తున్నారు తండ్రి, ఎంత ప్రేమిస్తున్నారు తండ్రి. ఆపకు గట్టిగా నోరు తెరిచి నోరు దయచేసి ఈ చేతులు పైకెత్తి పిలువు, ఈ చేతులు పైకెత్తి పిలువు. దెయ్యం నీ చేతుల్ని కట్టి పెట్టా, నీ నోటిని కట్టి పెట్టా. యేసు నామములో ఓ చేతులు బంధించిన దెయ్యమా, నోటిని బంధించిన దెయ్యమా, ఇప్పుడే బయటికి భవనాలు తప్పిస్తున్నా. ఒక్కొక్కరిలో పశ్చాత్తాపం, ఒక్కొక్కరిలో పాప భీతి, ఒక్కొక్కరిలో దైవ భీతి. ఇప్పుడే 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 మీరు ప్రారంభించినందుకే వందనాలు యేసయ్యా. ఒక్కొక్క బిడ్డ మిమ్మల్ని కలిగే యోగ్యతను మీరు ప్రసాదించినందుకై వందనాలు యేసయ్యా. వందనాలు తండ్రి. శిఖాలమ శబరబ బనికలరబ ఓరి దాలమ శందలరబ. అనేక మందిని నా దేవుడు తన కౌగిటిలోనికి చేర్చుకుంటున్న సమయం, అనేక మందికి తన ప్రేమనిస్తున్న సమయం ఇది. నామంలో ఇప్పుడే ఇప్పుడే సమూలంగా నాశనమైపోవడాక, సమూలంగా నాశనమైపోవడాక ఈ పరిశుద్ధమైన హస్తముతో వారిని తాకి చేయిపోయిన ప్రతి అవయవాన్ని నూతనంగా మీరు మార్చినందుకే వందనాలేసయ్య. మీ కార్యాలు చూడటానికి మీరు కృప దయచేశారబా. నీ శామమా లీఖాబారబా నీళ్ళ మాషం దార కాబబలరబా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. రమ శందులరబ గ్లోరీ గ్లోరీ రిబాబబ శమలరబ గ్లోరీ 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 గ్లోరీ. Thank you, Jesus. Thank you, Jesus. మీ కార్యాల కొరకై వందనాలు స్వామి, మీకు అద్భుతాల కొరకై వందనాలు స్వామి. మీ పవిత్రమైన నామమును బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ రోజు వరకు మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రాప్తి విధమైన పాపాన్ని క్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని విడిచి బయటికి రాత్రి మీరు ప్రతి కుటుంబంలో ప్రవేశించి దేవుని సహాయము బ్రతికినట్టుగా చేసినందుకే స్తోత్రం. అయ్యా మీ సహాయం ప్రతి వారిలో ప్రతి కుటుంబంలో భాగం చేసినందుకే వందనాలు వేస్తాయా, వందనాలు వేస్తాయా, వందనాలు స్వామి. జక్కయ్య కుటుంబంలో మీరు మాట్లాడిన మాట రాత్రి కొన్న ప్రతి వారి కుటుంబంలో మీరు మాట్లాడినందుకే వందనా. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా
వందనాలు తండ్రి. మీ శ్రేష్టమైన కార్యాల కొరకు వందనాలు. మీ దాసుడను తండ్రి, మీ దాసుడను మీరు చేస్తున్న కార్యాలు మీ బిడ్డలకు చెప్పాను స్వామి. నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, చేయగలిగింది నేను చేశాను స్వామి. మిగిలిన కార్యాలన్నీ మీ చేతులకి అప్పగిస్తున్నాను. మీ బిడ్డలు మీరు రాత్రి చేసిన గొప్ప గొప్ప కార్యాల కొరకే వందనాలు. మనస్ఫూర్తిగా నీ బంగారు పాదముల మీద నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను తండ్రి. వందనాలు. ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టలేదు, ఏ కుటుంబాన్ని మీరు మర్చిపోలేదు తండ్రి. ప్రతి గృహంలోనికి మీరు వెళ్ళారు, అందుకై వందనాలు. మిమ్మల్ని కాపాడుకోవటానికి మీ బిడ్డలకు ప్రతిష్టతో కూడిన జీవితాన్ని ప్రసాదించినందుకై వందనాలు. ప్రతిష్టతో కూడిన జీవితాన్ని ప్రసాదించినందుకై వందనాలు. ఇప్పుడున్న ప్రతి వారిని దీవించండి, దీవించండి. వారి కుటుంబంలో ప్రతి వారిని దీవించండి స్వామి, దీవించండి. ప్రతి వారిని దీవించండి. ప్రతి దైవ సేవకుని దీవించండి. వారికి తోడుగా ఇచ్చిన భార్యలు, పిల్లలు, వారికి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి స్వామి. చక్కటి పాటలు పాడిన బిడ్డల్ని, వాయిద్యములు వాయించిన బిడ్డల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఈ కూడికలు ఏర్పాటు చేసిన మీ ప్రియ బిడ్డల్ని, వారి కుటుంబీకులను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఈ కూడికల్లో పరిచర్య చేస్తున్న బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డల్ని, కానుకలు ఇచ్చిన వారిని, సహకరించిన వారిని, సహాయం చేసిన వారిని పేరు పేరు మీరు దీవించండి, పేరు పేరు మీరు దీవించండి స్వామి. రేపింకను అనేక మందిని తీసుకురండి స్వామి. రేపింకను అనేకులను మీరు తీసుకురండి. ఈ ప్రాంతం ఉజ్జీవింపబడాలి. ఈ ప్రాంతం ప్రతి కుటుంబంలో మీరు ఉండాలి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో దేవుని సహాయం ప్రతిరాలి. ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబంలో మీ రక్షణ ప్రారంభించాలి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. మీరు చేసిన గొప్ప కార్యాల కొరకే వందనాలు తండ్రి, వందనాలు. మేమందరము మీ బంగారు పాదముల మీద మా శిరస్సుల నుంచి నమస్కరిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలు వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమంగా తీసుకెళ్ళండి.